హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిల్లెట్స్ని తీసుకోవడం మంచిది అని మనకు తెలుసు. అంటే వైట్ రైస్ కన్నా చపాతీ కన్నా మిల్లెట్స్ తినడం చాలా మంచిది. సో అలా తినేటప్పుడు ఇప్పుడు దాకా మనకు అలవాటు లేని ఫుడ్ పులుసు కూరల్లో తిందాము అంటే ఆ చింతపండు ఎక్కువ వేసాము అంటే ఉప్పు కారాలు కూడా ఎక్కువ పడిపోతే అవి హెల్త్కి అంత మంచిది కాదు. అలా అని చెప్పి ఫ్రైలు తిందామంటే అస్సలు తినలేమండి దాంట్లో. అందుకని దొండకాయ టమాటా కర్రీ చేశాను నేను. చాలా బాగుందండి. మిల్లెట్స్తో తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. వేడి వేడిగా కర్రీ చేసుకొని తిన్నారు అంటే మిల్లెట్స్ని ఈజీగా తీసుకోగలుగుతారు. మీరు మిల్లెట్ రైస్ వండుకోవాలి అనుకుంటే కనుక కొర్రలు అండుకొర్రలు అయితే 10 గంటల పాటైనా నానబెట్టండి. ఊదలు సామలు అరికలు అయితే కనీసం 4-5 గంటల పాటైనా నానబెట్టి తీసుకోండి. అప్పుడే డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది. ముందుగా అయితే ఒక మట్టి మూకుడు పెట్టుకున్నానండి. అందులో 10 గ్రాముల నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అందులో కొంచెం పచ్చెనగపప్పు వేసాను. తర్వాత సాయి మినపప్పు కూడా వేస్తున్నాను. ముందు ఇవి రెండు ఫ్రై అవనిద్దాం. అవి కొంచెం వేగాక కొంచెం జీలకర్ర వేసానండి. నా చేతిలో ఉన్న పోపుల పెట్టి గురించి అడిగారు. ఇది 360 రూపీస్ ఎంతో పడిందండి. కాస్ట్ ఎంత అని కామెంట్స్లో అడిగారు. నాకు సరిగ్గా గుర్తులేదు, చాలా రోజులైంది నేను తీసుకొని. తర్వాత ఆవాలు కూడా వేసాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం చీలికల్లాగా ఆ ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అవనిద్దాం. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసాను. ఇంతకు ముందు వరకు నేను దొండకాయ ఫ్రై అయితేనే తినేదాన్నండి. దొండకాయ టమాటా మరి మిల్లెట్స్తో ఫ్రై తినలేం కదా, అందుకని టమాటా వేసుకున్నాను. చాలా బాగుంది, అందుకే షూట్ చేశాను. అంతకుముందు టేస్ట్ చేశాను, బాగుంది అనిపించింది. అందుకే మీకోసం మళ్ళీ చూపిద్దామని చేశాను. తర్వాత చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసాను. తర్వాత సాల్ట్ అండి, నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాను. లేదంటే కల్లుప్పు వాడుకోండి. నార్మల్ సాల్ట్ కన్నా కల్లుప్పు మంచిది. లేదంటే హిమాలయన్ పింక్ సాల్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకోండి. తగినంత ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేశాను. తర్వాత చక్రాల్లా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు. మీరు కావాలంటే మామూలుగా కట్ చేసుకుంటారు కదా చిన్న చిన్న ముక్కలు, అలా అయినా వేసుకోండి. చక్రాల్లానే కట్ చేయాలన్నది ఏం లేదు. మట్టి బాండి స్టార్టింగ్లోనే అంటే పొయ్యి మీద పెట్టగానే బాగా వేడిగా పెట్టద్దండి. నిదానంగా కుక్ చేస్తున్నప్పుడు పెంచుకోవచ్చు మీరు కావాలంటే మంట. ముందైతే మాత్రం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అవుతుందనే కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం. నెక్స్ట్ ముక్కలన్నీ ఒకసారి కలిపేసుకుందాం ఉప్పు పట్టేలాగా. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు కూడా వేస్తాను. మీ ఇష్టం. ఇంకా నేను 2 వేసుకున్నాను, మీరు కావాలంటే 3 వేసుకోండి. గుజ్జుగా కావాలనుకుంటే 3-4 వేసుకోండి. తర్వాత మూత పెట్టేద్దాం. ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసాను. మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను. చూసారా, కలుపుకోవడానికి మనకి కొంచెం లైట్గా గ్రేవీ తెలుస్తుంది. తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసేస్తున్నాను. దొండకాయ టమాటా కర్రీ రెడీ అయింది. మిల్లెట్స్తో తీసుకోండి. చాలా ఈజీగా మిల్లెట్స్ తీసుకోగలుగుతారు. ఎక్కువ కర్రీ తినాలి కదా మనం. ఎంత లో గ్లైసెమిక్ అయినా కూడా మిల్లెట్స్ కార్బే అండి. అందుకని చెప్పేసి మనం ఎక్కువ కర్రీ తినాలి, తక్కువ కార్బ్స్ తీసుకోవాలి. అందుకని చెప్పేసి ఒక కప్పు మిల్లెట్ రైస్ తీసుకుంటే ఒక 4 కప్పులు ఈ కర్రీయో, లేకపోతే 2 కప్పులు ఈ కర్రీ, ఇంకో 2 కప్పులు పప్పు, ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఈజీగా కర్రీస్ తీసుకున్న వాళ్ళం అవుతాము. అదే ఫ్రై అనుకోండి, ఈ మిల్లెట్స్తో తినలేము అంత బాగా. అదేవిధంగా పులుసు కూరలు అయితే చెప్పాను కదా, ఉప్పు కారాలు ఫుల్గా వెళ్ళిపోతాయి, హెల్త్కి ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకొని తినండి. ఇది మీకు రాదు అని కాదు, ఇదే పెద్ద కొత్త రెసిపీ నేను కనిపెట్టాను అని కాదు, మంచి ఐడియా అనమాట. ఏది తింటే మంచిది అని చెప్పడానికి నాకు అనిపించింది మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.